పానకము వడపోయడానికి ఈ పెసరప్పులో నీళ్ళు ఎప్పుడు నానబెట్టుకుందాం. బెల్లంలో నీళ్ళు పోయాలి. ఆ బెల్లం నీళ్ళలో కొద్దిగా మిరియాపొడి ఇప్పుడైనా వేసుకోవచ్చు, తర్వాత అయినా వేయచ్చు. ఇవి ఇలా నానబెడదాం. పూజ అన్నీ పూజ చేసిన తర్వాత అప్పుడు రెడీ అవుతుంది. ఇదిగోండి, ఇది పానకం, ఇది వడపప్పు. చాలా సింపుల్గా చక్కగా తయారైంది. కాలం మారుతోంది కాబట్టి ఈ సమయానికి ఈ రెండు తీసుకోవడం ఆవశ్యకమని పెద్దలు చెప్తారు. దీన్నే శ్రీరామచంద్రుని కళ్యాణానికి మనకి ఇస్తారు. ఇక్కడ ఇంట్లో నివేదన అయిపోయింది. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు.